ఇరాన్ ఒక పక్కన మిస్సైల్ దాడులు చేస్తోంది, క్రమంగా ఆ సంఖ్య తగ్గిపోతుంది. వాస్తవంగా యుద్ధంలో ఇరాన్ అస్త్రాలు వేగంగా తగ్గిపోతున్నాయనేది అమెరికా రాజకీయ నిపుణుడు యురేషియా గ్రూప్ ప్రెసిడెంట్ ఇనాన్ ట్రెమర్ చెప్తున్నారు. ఇరాన్ దగ్గర ప్రస్తుతం బాలిస్టిక్ క్షిపణులు 1000 లోపే ఉన్నాయని చెప్తున్నారు. పశ్చిమాసియాలో మొదలై వారం రోజులు దాటింది యుద్ధము. ఇరాన్ మిస్సైల్ లాంఛర్లు చాలా వరకు దెబ్బతిన్నాయి అని ట్రైమర్ చెప్పుకొచ్చారు. ఇరాన్ ఆయుధ బలం తగ్గిపోతున్నంత మాత్రాన యుద్ధం త్వరలో ముగిసిపోతుందని చెప్పలేము. ఇరాన్ దగ్గర శక్తివంతమైన డ్రోన్లు ఉన్నాయి, వాటితో యుద్ధాన్ని కొనసాగించగలదని స్పష్టం చేశారు. ఇరాన్ మద్దతు ఎదిగిన హెజ్బుల్లా, హౌతీ మిలిటెంట్ల వద్ద క్షిపణులు భారీగానే ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోతే యుద్ధం ఆపేస్తామంటే అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన మీద బ్రెమర్ స్పందించారు. గత ఏడాది జరిగిన 12 రోజుల యుద్ధంలో కూడా ట్రంప్ ఇట్లాంటి ప్రకటన చేశారు, కానీ ఇరాన్ లొంగిపోలేదు కదా అని గుర్తు చేసుకొస్తున్నారు. ఓవరాల్గా మరొక సుదీర్ఘ యుద్ధం. ఇప్పుడు ఉక్రెయిన్ని లొంగిపోమని రష్యా అడిగింది, లొంగిపోయిందా? 4 ఏళ్ల నుండి యుద్ధం కొనసాగుతుంది. ఇప్పుడు రష్యా ఏమన్నా వెనక్కి వెళ్ళిపోయిందా? లేదు. అట్లాగే ఇప్పుడు అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతుంది. అయితే ఈ డ్రోన్ దాడులు ఇజ్రాయెల్కి ప్రమాదం కానీ అమెరికాకి కాదు. అమెరికాకి సంబంధించినటువంటి స్థావరాల మీద ధ్వంసం చేయిస్తారు తప్పించి మరొకటి లేదు. అమెరికా మెయిన్ దాని మీదకి వెళ్ళి దాడులు చేసేటటువంటి సీన్ అయితే ఇరాన్ దగ్గర లేదు.